హలీం అయితే ఎక్సలెంట్ వచ్చింది. అలాగే కొంచెం స్టవ్ పెట్టుకుని మళ్ళీ వేట్ చేసుకొని ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర అలాగే కాజు కూడా మనం నెయ్యిలో వేయించుకొని వేసుకుందాం. హలీం అయితే ఎక్సలెంట్ వచ్చింది. నేను ఇప్పుడు హలీం చేస్తున్నాను అనమాట. హలీంకి పచ్చిమిరపప్పు కొంచెం వేసుకున్నా, పెసర్లు కొన్ని, ఎర్రపప్పు కొంచెం, గుళ్ళు పప్పు కొంచెం, మినపగుళ్ళు, ఇది ఎండబెట్టిన పెసరపప్పు లైట్ ఇది కూడా వేసుకుంటున్నా. అలాగే గోధుమ నూనె కూడా వేసుకోండి, నా దగ్గర లేదు. జీడిపప్పు, బాదం పప్పు, పప్పులన్నీ నానబెట్టేసి సైడ్కి పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన ఛానల్లో ఫస్ట్ టైం అనమాట హలీం అయితే రెడీ చేస్తున్నాను. అది ఎలా వచ్చింది ఏంటి అనేది పూర్తి వీడియో నేను పెడతాను. కంపల్సరీగా ఎవరు స్కిప్ చేయకుండా వీడియోని చూడండి, ఓకేనా. ఆయిల్ పెట్టేసుకున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఫస్ట్ మనం ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం అనమాట. ఇందాక మనం పెసరపప్పులు వేసిన ఏదైతే ఆయిల్ ఉందో ఆయిల్లోనే ఫ్రైడ్ ఆనియన్స్కి కట్ చేసుకుని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ అయితే అయిపోయినాయి అనమాట. ఇప్పుడు మొత్తం ప్రాసెస్కి ఏమేమి కావాలనేది మొత్తం చూపిస్తాను. హలీంకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే ఇవేనమాట. చికెన్ తీసుకున్న, చికెన్ బోన్లెస్ అనమాట. అలాగే చెప్పాను కదా అన్నీ మిక్స్డ్ పప్పులన్నీ దీంట్లో వేసాను. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, అలాగే చెక్క, లవంగాలు అవన్నీ కర్రీ ప్రాసెస్ అలాగే ఉంటుందో అలాగే ఉంటుంది. మళ్ళీ ప్రాసెస్ మొత్తం నేను నీట్గా చూపిస్తాను. చెక్క, లవంగాలు, అలాగే సాజీరా, మిరియాలు అన్నీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కావాలి. ఆయిల్ వేసుకోండి. ఫస్ట్ నెయ్యి కూడా కొంచెం యాడ్ చేసుకోండి. నెయ్యి స్టార్టింగ్ కూడా వేసుకోండి, అలాగే ఎండింగ్లో కూడా నెయ్యి అయితే కావాలి. హోల్ గరం మసాలా మొత్తం వేసేసుకోవాలి. చికెన్ కూడా యాడ్ చేసేసుకోండి. నాలుగు మిర్చి కూడా వేసుకోండి, ఎందుకంటే కొంచెం ఘాటు, చెక్క, లవంగాలు అన్నీ వేస్తాం కదా, చూసుకొని వేసుకోండి. 5 minutes 10 minutes బాయిల్ అయ్యేదాకా మూత పెట్టేసుకోండి. తర్వాత మనం ఆల్ మిక్స్డ్ పప్పులన్నీ ఉన్నాయి కదా అవి యాడ్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అట్లా చేయడ్డు పెడితే కెమెరాకి కనపడదు. లైట్గా కొంచెం పసుపు వేసుకోండి. ఇది వేస్తారో వేయరో నాకైతే తెలియదు, నేనైతే వేయను అనుకున్నా, ఈయనైతే వేయమంటున్నాడు, సరే అని వేస్తున్నాను అనమాట. కొంచెం లైట్గా మైల్డ్గా కారం కూడా వేసుకోండి. కారం, కొంచెం సాల్ట్, ధనియా, జీరా పౌడర్. ఒక 5 minutes తర్వాత మనం పప్పులను వేసేద్దాం. కొత్తిమీర, పుదీనా కొంచెం యాడ్ చేసుకోండి. ఇప్పుడే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొంచెం వేసేసుకోండి, టేస్ట్ బాగుంటుంది దీంట్లో వేస్తే. దీంట్లో నేను రైస్ కూడా యాడ్ చేశాను అనమాట, మీకు చూపించడం మర్చిపోయాను. ఇప్పుడు ఈ పప్పు అన్నిటిని దీంట్లో వేసేసుకుందాం. అది మనం చేసే హలీం చూసారా, అంతా హెల్తీ ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి, తినొచ్చు, అందరూ పిల్లలు కూడా తినొచ్చు, ఏం కాదు, ఇంట్లో చేసుకొని తినొచ్చు అనమాట. అన్ని పప్పు దినుసులు, అలాగే ప్రోటీన్ ఫుడ్ చికెన్. సౌండ్ ఇప్పుడే నా బాగా కుక్ అయిన తర్వాత 1 liter వాటర్ పోసుకొని బాగా బాయిల్ అవ్వనివ్వాలి. తర్వాత మనం స్మాష్ చేసుకుందాం. వాటర్ అయితే ఇగో మేమైతే లీటర్ బాటిల్ తీసుకున్నాము, 1 liter వాటర్ అయితే యాడ్ చేసేస్తాం అన్నమాట. మొత్తం బాయిల్ అయిన తర్వాత చూపిస్తాం మళ్ళీ కదా, నెక్స్ట్ ఎలా కుక్ అయింది ఏంటి అనేది మళ్ళీ వీడియో తీస్తాం. ఇలా వచ్చింది, ఇంకో 2 నిమిషాలు ఉంచేసి మనం మెదిపేద్దాం. మెదుపుకుందాం, పట్టుకో.
చూపిస్తాను. అదేమైతే ఎక్సలెంట్ వచ్చింది. అలాగే కొంచెం స్టవ్ మీద పెట్టుకొని మళ్ళీ వేడి చేసుకొని ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, అలాగే కాజు కూడా మనం నెయ్యిలో వేయించేసుకొని వేసుకుందాం. హలీం అయితే ఎక్సలెంట్ వచ్చింది. కాజు వేపుకోవడానికి నెయ్యి తీసుకున్నా, దాంట్లో కూడా గట్టి పడుతుంది కదా, దాంట్లో కూడా నెయ్యి కావాలి. నెయ్యి వేడి చేసుకొని మనం కొంచెం నెయ్యి దీంట్లో కూడా యాడ్ చేసుకోండి మధ్య మధ్యలో, టేస్ట్ బాగుంటుంది. కాజు అయితే ఫ్రై అయింది కదా, దాంట్లో వేసేసుకో. తీసేది నేను ఆపమన్నాను. మన హలీం అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడు మీకు చెప్తా. హలీం అయితే మన ఇంట్లో రెడీ చేసుకున్నది ఎక్సలెంట్ వచ్చిందనమాట. ఫస్ట్ టైం ఇంట్లో రెడీ చేసిన హలీం అనమాట. ఎక్సలెంట్ వచ్చింది. ఒకసారి మీరు కూడా ఒకసారి చూసేయండి. చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి. ఈ వీడియోకి మీరు కంపల్సరీగా ఒక లైక్ అయితే వేసుకోండి. అలాగే మన ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.